ఈ 100 సంవత్సరాలలో ఆర్ఎస్ఎస్ అసలు ఏం సాధించింది? అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగిందా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా సంఘం యొక్క లక్ష్యం ఏంటనేది. అయితే మీరు 1947 లో మీరు చూసినట్లయితే ఈ దేశం స్వాతంత్రం వచ్చింది కరెక్టే, కానీ అదే సమయంలో దేశం విచ్ఛిన్నమైంది. దేశాన్ని విభజించారు. సో ఈ దేశాన్ని విభజించడానికి కొన్ని రాజకీయ కారణాలు ఉన్నాయి. రాజకీయ కారణాలు ఏవైతే ఉండని మత ప్రాతిపదికన దేశం విడిపోయింది. ఈ సమయంలో భారతదేశంలో ఎంతమంది దేశ విభజనను యాక్సెప్ట్ చేశారు? చాలా ఎక్కువ మంది యాక్సెప్ట్ చేయలేదు. అవునా? అయినా కూడా ఎందుకు అడ్డుకోలేకపోయారు? అవునా కదా? ఇంతమంది ప్రజలు 90% ఆఫ్ హిందూస్ ఉన్నటువంటి ఈ భారతదేశం, 10% ముస్లిమ్స్ ఉన్నారు ఆ సమయంలో. సో పక్కన ఉన్నటువంటి ఏదైతే మనం పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంటున్నామో అక్కడ ముస్లిం జనాభా ఎక్కువనే ఉండే. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి అందరు ముస్లింలు కూడా ఏం యాక్సెప్ట్ చేయలేదు. యాక్చువల్ గా దేశ విభజన వాళ్ళు కూడా ఏం కోరుకోలేదు. కాకపోతే కొంతమంది రాజకీయ నాయకులు కోరుకున్నారు. సో దాని ఆధారంగా దేశం విభజించబడి, అయితే ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ యొక్క ఆర్ఎస్ఎస్ నెంబర్ చాలా తక్కువ ఉంది. అంటే అప్పుడు 1925 లో స్టార్ట్ అయింది. సో 47 అంటే 22 ఇయర్స్. సో జస్ట్ 22 ఇయర్స్ లా ఈ రోజు ఎంతైతే ఆర్ఎస్ఎస్ విస్తరించిందో ఆ రోజు అంత లేదు. కాబట్టి సమాజానికి ఏవైతే డాక్టర్ జీ నేర్పించాలనుకున్నారో అది ఇంకా సాధ్యపడలేదు అనమాట. ఎందుకంటే ఇంకా అంత సమయం గడవలేదు కాబట్టి. సో ఆ సమయంలో దేశం విభజించబడింది. అదే ఈ రోజు చూడండి, ఈ రోజు దేశాన్ని విభజించడానికి ఎవరైనా ప్రయత్నం చేయగలుగుతారా? ఎందుకు? ఎందుకంటే ఈ రోజు ప్రజల్లో దేశభక్తి ఉంది. ఈ దేశభక్తి మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఖచ్చితంగా అందులో సంఘం యొక్క పాత్ర ఉంది, ఆర్ఎస్ఎస్ యొక్క పాత్ర ఉంది. ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా సమాజం అంతా కూడా ఒక్కతాటిపైకి వచ్చింది ఈ రోజు. సరే, కొందరు ఆర్ఎస్ఎస్ ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, కానీ ఆర్ఎస్ఎస్ ఏదైతే సమాజానికి నేర్పించాలని అనుకున్నదో అవి ప్రజల్లోకి వెళ్ళినాయి.